మిత్రులారా, ఈరోజు మనం నదులు, నిధులు, నియామకాల గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? నదులన్నీ ఆంధ్రాకే పారుతున్నాయి. తెలంగాణలో గోదావరి 80% పారుతుంది, తెలంగాణలో పారుతుంది. కానీ ఎక్కడ పుష్కరాలు అయితే రాజమండ్రిలో అయితే కానీ పైన ఎక్కడ జరగదు, బాసర్లో కూడా జరగవు. గతంలో కృష్ణానది 70% కృష్ణానది తెలంగాణలో పారుతుంది, ఆంధ్రలో తెలంగాణ పారేదాంట్లో, పైన మహారాష్ట్ర కూడా పారుతుంది. కానీ ఇక్కడ ప్రాజెక్టులు కట్టరు. ఎక్కడ గోదావరి కృష్ణ మీద ప్రాజెక్టులు ఎక్కడ కడతారంటే ఎక్కడైతే తెలంగాణ సరిహద్దు ముగుస్తుందో అక్కడ కడతారు. మునకంత తెలంగాణ ఉంటుంది, పారకమంతా ఆంధ్రాలో ఉంటుంది. నారసారి కట్టిండ్రు అంతే. తెలంగాణకు పారేది ఎడమ కాలువ, అది చిన్నగా ఉంటుంది, కుడి కాలువ పెద్దగా ఉంటుంది. అన్ని చోట్ల ఇదే జరుగుతుంది. నదులు తక్కువనే ఆ తెలంగాణలో. పాలమూరు చూసుకుందాం. పాలమూరు జిల్లాలో గోదావరి, తుంగభద్ర, కృష్ణ 2 నదుల మధ్యన ఉంటుంది. అపారమైన జల సంపద. కానీ ఎందుకు కరువు? వలసల జిల్లాగా ఎందుకు అయింది? అది కరువు జిల్లాగా ఎందుకు అయింది? ప్రాజెక్టులన్నీ ఆంధ్రలో కట్టుకుంటూ పోయారు. నారసారి అక్కడ కట్టిండ్రు. తర్వాత శ్రీశైలం అది ఎలక్ట్రిసిటీ కోసం కట్టింది, పారకానికి కాదు. కానీ దాని కింద 140 ఊర్లు మునిగినాయి. దాంట్లో 40 చెంచు పెంటలు. ఒక్కరు ఇప్పటిదాకా చెంచు పెంటలలో ఏమైనా కూడా తెలియదు. వాళ్ళకి పునరావాసం లేదు. 140 గ్రామాలకు లేదు, నయా పైసా చేయలేదు వాళ్ళకు. నీళ్ళు ఎక్కడ పోయినాయి? ఆంధ్రాలో పోయినాయి. మునిగిందేమో తెలంగాణ. ఈ గోదావరి, ఆదిలాబాద్ జిల్లా చూసుకుందాం ఎట్లుంటుందో. ఎంత జల సంపద ఆదిలాబాద్ జిల్లాలో. 5 నదులు ఉన్నాయి. పంజాబ్ ఆఫ్ తెలంగాణ అది. గోదావరి, ప్రాణహిత, పెన్గంగ, కడెం, వరదా నది. వారదా కాదు, వరమిచ్చేదని. 5 నదులు, 14 వాగులు: నల్లవాగు, సలివాగు, శుద్ధవాగు, పెద్దవాగు, బట్టివాగు, స్వర్ణవాగు, తాటితొర్రవాగు, సాత్నాల వాగు, బతుకమ్మ వాగు. 14 వాగులు, 8 జలపాతాలు: పుచ్చర, కుంటాల, నల్లగుండం, గాయత్రి, కోర్టికల్ జలపాతాలు. అపారమైన జల సంపద, అపారమైన ఖనిజ సంపద, అపారమైన వృక్ష సంపద. ప్లాంట్ స్పేస్. ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి, రకరకాల వృక్ష జాతులు, రకరకాల జంతు జాతులు, రకరకాల మానవ జాతులు కూడా. కులాం, తోటి, నాయకపోడు, ఆందు, గోండు, రాజాగోండు, పూజారి ప్రధాన్, మధుర, లంబాడ. ఎంతమంది ఇన్ని జాతులుండి, ఇన్ని కల్చర్స్ ఉండి కూడా ఎందుకు దరిద్రం ఉంది అక్కడ? ఎందుకంటే దాని మీద తెలంగాణలో ప్రాజెక్టులు కట్టరు. కడితే కూడా మునిగిపోవాల్సిందే. ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగింది. ఇప్పుడు అదే జరుగుతుంది, గతంలో అదే జరిగింది. అట్లా జరుగుతుందనే తెలంగాణ వాళ్ళు ఉద్యమం చేసింది. మాకు ఏమొస్తలేవు, అన్ని ఆంధ్రాకి పోతున్నాయని. ఇప్పుడేమన్నా ఉందా? ఇప్పుడు అదే పని జరుగుతున్నది. ఏం లేదు. ఇప్పుడు తుమ్మడి హెట్టి ఉన్నది. అప్పుడు నేను నైనాల గోవర్ధన్ అపోజ్ చేస్తుంటాను. ఎందుకంటే అసలు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల తప్పు. ఏంది మీరు ఎక్కడిది? ఒక రివర్ బేసిన్ నుంచి ఇంకో రివర్ బేసిన్కు నీళ్లు మళ్లించొద్దు నేషనల్ వాటర్ పాలసీ ప్రకారం. ముందు అది గోదావరి బేసిన్, మీరు కృష్ణా బేసిన్ తీసుకొస్తున్నారు. ఎంత ఖర్చు అవుతుంది? భయంకరమైన ఖర్చు అవుతుంది. ఎన్నిసార్లు ఎత్తిపోయాలి? ఒక చోట 900 మీటర్లు, మళ్ళీ ఇంకో చోట 900 మీటర్లు, ఇటాచి పవర్ సెట్స్, పంప్స్. దానికి ఎంత ఖర్చు అవుతుంది? అవి రాలేదు, కూలిపోయింది కాబట్టి అవి పెట్టలేదు ఇంకా. కానీ అక్కడ నీళ్లు వాళ్ళకి ఇవ్వకుండా, కరువు ప్రాంతాల ప్రజలకు ఆ నీళ్లు, వాళ్ళ నీళ్లు, పరివాహక ప్రాంతం నీళ్లు వాళ్ళకి ఇవ్వకుండా కృష్ణా నది పరివాహక ప్రాంతానికి ఎట్లా తీసుకుపోతారు? అది ప్రాణహిత నది, గోదావరి ఉపనది. ఆ ప్రాణహిత నుంచి మళ్ళీ గోదావరి నదిని దాటించి, అక్కడ నుంచి మళ్ళీ పైకి దాటించి, ఆ తర్వాత కృష్ణా బేసిన్లు పడేసి షామీర్పేట. ఎంత ఖర్చు అవుతుంది? ఆఖరికి 3 ప్రాజెక్టులు పోయినాయి, 3 లక్షల కోట్ల రూపాయలు పోయినాయి మొత్తం. మెగా కృష్ణారెడ్డి ఇప్పుడు ఏమైంది? అదే మెగా కృష్ణారెడ్డి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ అది చేసిందేమో, టీఆర్ఎస్ ప్రభుత్వం మెగా కృష్ణారెడ్డికి ఇచ్చింది. మరి ఆ 3 కూలిపోతే మెగా కృష్ణ ఆస్తులు జప్తు చేయాలి కదా, మెగా కృష్ణారెడ్డి జైలు పెట్టాలి కదా. ఎక్కడ పెట్టింది? ఇప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు కేబీఆర్ పార్క్ చుట్టూ ఆ వంతెనలు వేసేదంతా మెగా కృష్ణారెడ్డి. బీజేపీ గవర్నమెంట్ కూడా మొత్తం మెగా కృష్ణారెడ్డి, ఆ యోగి ఆదిత్యనాథ్ మెగా కృష్ణారెడ్డి తీసుకొని పోయి ప్రాజెక్టులు కట్టిస్తుంటే జోజిలా కట్టింది కూడా మొన్న మెగా కృష్ణారెడ్డి. అంటే ఏ పార్టీ అయినా కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, మెగా కృష్ణారెడ్డి కొనేస్తారు, అందరూ కొనేగలుగుతారు. కాంట్రాక్టుల చేతుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. ఎందుకంటే కమిషన్లు వస్తాయి, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడతారు. ప్రజలు ఎంతమంది మునిగిపోతుండో నయా పైసా అయ్యారు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు రంగారెడ్డి, పాలమూరు ఎత్తిపోతల పథకం, దాని కింద దాదాపు 70 ఊర్లు మునిగినాయి. కొన్ని పాక్షికంగా ఉన్నాయి, కొన్ని పూర్తిగా మునిగినాయి. నాగాపూర్, కోడేరు అవన్నీ మునిగిపోతే నష్టపరిహారం ఎంత ఉంటుంది అక్కడ? 30 లక్షలు, 40 లక్షల ఎకరం. కానీ 3 లక్షలు ఇస్తే ఏమవుతుంది? వాళ్ళకి నిర్వాసితులు అందరూ ఎక్కడో హైదరాబాద్లో బిచ్చగాళ్ళు అయిపోయినారు. అక్కడ ఊరు లేదు, ఊరు పోయింది, పంట పొలాలు పోయినాయి. 145 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 145 మంది చూసినాం కదా. ఏ ప్రాజెక్టులు అయినా అంతే.
ఫార్మా కంపెనీలు హైదరాబాద్లో వస్తే మొత్తం ఫార్మా సిటీ, హైదరాబాద్ ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ఇండియా. కానీ ఏం లాభం? ఎంత భయంకరంగా ఉంది. పటంచెరు, పాలెం, పాశమేలారం, గడ్డపోతారం, బొత్తపల్లి పోతే అసలు ప్రపంచంలో ఇంత విషయం ఉన్నది ఇంకో ప్రాంతమే లేదు. స్వీడన్ నుంచి వచ్చి పరిశోధన చేసి చెప్పారు భయంకరంగా విషయం ఇక్కడ ఉందని, సూపర్ బగ్ వస్తుంది, డ్రగ్ రెసిస్టెన్స్ వస్తుందని. మరి క్యాపిటల్ చేస్తుంటే అందరు రోగాలే. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, నేను నిరూపణ సుప్రీంకోర్టు పోయినాం రోగాలు ఉన్నాయని. సుప్రీంకోర్టు మాకు అనుకూలంగా తీర్పు చెప్పింది, 20 ఏళ్ల కింద చెప్పింది. వాళ్ళని ఏం రోగాలు వస్తున్నాయో చూసి వారి రోగాలు ఉచితంగా మందిస్తారు, హాస్పిటల్ పెట్టండి. ఇప్పటిదాకా ఆసుపత్రి పెట్టింది లేదు పటంచెరులో. ఏది కట్టినా కూడా ప్రజలకు వ్యతిరేకమైనవి ఉంటున్నాయి. నదులన్నీ అట్టే పోతున్నాయి, నిధులు కూడా అన్ని అక్కడికే పోతున్నాయి, నియామకాలు కూడా అక్కడికే పోతున్నాయి. ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు. అందుకని అప్పటికి ఇప్పటికీ ఏమి తేడా లేదు. ఒక చిన్న చిన్న పిట్టగా చెప్పి ఆపేస్తాను నేను. ఇంకా చాలా మంది మాట్లాడాల్సింది, మా చెల్లెమ్మ కూడా మాట్లాడాలి. ఓడు ఊర్లో పంతులట పూజారి అందరూ తిట్టోడు, ఏం హిందువయ్యా నువ్వు, ముసలి బుట్టలేదు, ఏం హిందు నువ్వు అని. ఇంక ఏం బ్రాహ్మణువయ్యా నువ్వు, నెత్తి పిలకనే లేదు అని తిట్టేవాడు. ఏమయ్యా పొద్దున్నే పూజకు రాలేదేంది అని. ఇంకోని ఏమయ్యా సాయంత్రం పూట సంధ్యావందనకు రాలేదేంది. ప్రతి ఒక్కరికి తిట్టుడే, నువ్వేం హిందూ. జనమంతా విసిగిపోయినట. ఇట్లా లాభం లేదు, మనము క్రిస్టియన్ మతం మారుద్దాము, మారితే అక్కడ ఉన్నాడు కదా, అక్కడ మేము క్రిస్టియన్లు అంటే దగ్గర రాడు కదా అని అందరు కట్టగట్టుకుని ఊరందరూ చర్చికి పోతున్నట మతం మారుదామని, బాప్టిజం తీసుకుందామని. చర్చి దగ్గర పోగానే మళ్ళీ అదే పూజారి పెద్ద చుబ్బా వేసుకొని మెడలో శివ ఉందట, ఆ పాపాత్ములారా రెండు దేవుడు మిమ్మల్ని పాపం నుంచి కాపాడమని చెప్తున్నట. అక్కడ పోయినా వీడే, ఇక్కడ పోయినా వాడే. ఇప్పుడు తెలంగాణ వచ్చినా కూడా అదే పరిస్థితి ఉంది, ఏం మార్పు లేదు. అందుకని మళ్ళీ తెలంగాణ దేవుడు రావాలి. నాకైతే అనిపిస్తుంది తెలంగాణ రాలేదు, అంతా వాళ్ళే ఉన్నారు. మొత్తం చంద్రబాబు పరిపాలన తెలంగాణ నడుస్తుంది. చంద్రబాబు అంటే మళ్ళీ బీజేపీ పరిపాలన, బీజేపీ కన్సర్న్లు చంద్రబాబు కన్సర్న్లు మన ముఖ్యమంత్రి, అంతా వీళ్ళే ఉన్నారు. టీఆర్ఎస్ కూడా వాళ్ళే ఉన్నారు. ఎందుకు చెడ్డ పేరు వస్తుంది కాంగ్రెస్ కంటే? రైతులందరూ తిట్టుకుంటారు, పంట కొంటలేరు. మేము మన ఆత్మకూరు నల్గొండ జిల్లాలో ఉంటుంది, ఆత్మకూరు మోత్కూరు నుంచి తిరుమలగిరి 40 కిలోమీటర్లు పోతే ఎక్కడ చూసినా రోడ్డు మీద పంట కుప్పలు, జనం మొత్తుకుంటారు, రైతులు మొత్తుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఎందుకు ఇంత దుస్థితి వచ్చింది? ప్రజలతో సంబంధాలు ఉన్నాయా? ఏం లేవు. అందరు అదే దొంగలు ఉన్నారు. నిన్నటిదాకా టీఆర్ఎస్ దొంగలు, ఆ మంత్రులందరూ ఇప్పుడు కాంగ్రెస్ దొంగలైంది. తెలంగాణ సామెత, మొసలు ఎండిపోతాయి, మీ చెరు ఎండిపోతాయి, కించెరులకు పోతాయి. బీఆర్ఎస్ చెరు ఎండిపోతే కాంగ్రెస్ చెరువులకు వచ్చినాయి. అదే జూపల్లి కృష్ణారావు, అదే తుమ్మల నాగేశ్వరరావు, అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదే కడియం శ్రీహరి, అదే కొండా మురళి, కొండా సురేఖ, నరేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి. ఏ జిల్లాకి హైదరాబాద్ పోతే అదే దానం నాగేందరు, అదే అరికపూడి గాంధీ, అదే ప్రకాష్ గౌడ్, అంతా ఆ దొంగలే, ఇంకా వేరే లేరు. మరి చెడ్డ పేరు రాదా? ఈ దొంగలే, ఎక్కడ పోయినా ఈ దొంగలేనా? అందుకనే దొంగల రాజ్యం ఉన్నది తెలంగాణలో. దేశమంతా దొంగల రాజ్యం ఉంది, తెలంగాణలో మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అందుకని దొంగల్ని తరిమేయాలి, మళ్ళీ తెలంగాణ ఉద్యమం తెచ్చుకోవాలి. ప్రజల తెలంగాణ రావాలి, ప్రజల తెలంగాణ వచ్చేదాకా పోరాటం చేయాలి. తెలంగాణ వచ్చిన అబద్ధం, తెలంగాణ రాలేదు, దొంగల తెలంగాణ వచ్చింది. వీళ్ళందరినీ బయట తెలుసుకొని ఒకరిని పాల్గొట్టాలి, అప్పుడు అసలు ప్రజల తెలంగాణ వస్తుంది. నమస్కారం.